నేర్చుకుంటున్నాడు. ఫస్ట్ చూసిన దానికి ఈ 1 year కూడా కాదండి, మంచి డెవలప్మెంట్ అవుట్ ఆఫ్ అనమాట. మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ ఇంత డెవలప్మెంట్ చూసాం ఫ్రమ్ ద బిగినింగ్. అంటే మేము 1 year నుంచే ఉన్నాము. సో ఎంత ఫాస్ట్ అంటే ఎంత కోఆపరేషన్గా ఉండారంటే, ఒక ఫ్యామిలీ వాళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి సార్ వాళ్ళు, సిద్ధు సార్ కోఆపరేషన్ అండ్ పిల్లల వాళ్ళ పేరెంట్స్ ఇంత ఇన్వాల్వ్మెంట్ చూడడం అనేది నేను రేర్గా చూస్తామేమో. మేబీ సిటీలో అంత కల్చర్ ఉండకపోవచ్చు, కానీ పేరెంట్సే కొలాబరేట్ అయ్యి ఈ అకాడమీని ఎంత డెవలప్ చేశారో నేను చూశానండి. ఈవెన్ మా కాలేజీలో కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, వాళ్ళ పిల్లల్ని కూడా చాలామంది మమ్మల్ని చూసి మా పిల్లలు పంపించుకుంటామండి, చాలా బాగా చేస్తున్నారు, ఎలా ఉంటుందని ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు నేనైతే ఒక సూర్య ఎప్పుడైనా ఫుడ్ బాగా చేసినప్పుడు 10కి 1000 మార్క్స్ ఇస్తాడు. నేనైతే అలాగే చెప్తాను, 10కి 1000 అకాడమీలో మాత్రం. కేరింగ్ కానీ నెల్లూరుకి పంపిస్తున్నామంటే ఎంత బాగా హ్యాపీగా హెల్తీగా వస్తాడు. ఈజ్ వెరీ వీక్ సోను. బట్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ టెంపో అనుకుంటా సార్ వాళ్ళు కేర్ తీసుకొని ఫుడ్ కానీ ఏదైనా సరే రియల్ అండి. ఎంత కేరింగ్ అయితే ఇక్కడ మేబీ సిటీస్లో ఉండదు. నాకు విజయవాడలో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత అసలు సమస్య లేదు, వెరీ కోఆపరేటివ్. ఇంత హ్యాపీగా పంపించేస్తున్నాం, పిల్లలు నేర్చుకుంటున్నారు. సోను చాలా డిఫరెన్స్ ఉంది గురువిఖ్యాత్లో. బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్ చూసాము, చాలా బాగుంది. రియల్లీ వెరీ అప్రిషియేట్ సార్ అందరికీ కూడా. మెయిన్లీ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఇంత డెవలప్మెంట్కి ఇంత షార్ట్ స్పాన్లో సురేష్ సార్, రాంబాబు సార్, సిద్ధు సార్, అందరూ సార్ అందరు పేరు పేరున డెవలప్మెంట్ కోసం అంటే సార్ మేమైతే ముందు ఉంటాం సార్. మీరు ఎలా చెప్తే అట్లా నా తరపు నుంచి అయితే నేను చెప్తే ఫాలో అవడం రెడీగా ఉన్నాను. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ చదువులు అందరూ చదువుతారండి. నేను అకాడమిషియన్ అయ్యుండి కూడా చదువులు అందరూ చదవచ్చు, పాసిబిలిటీ ఉంది. బట్ గేమ్స్ అనేది అవుట్ ఆఫ్ అండి, అందరికి అది రాదు. అండ్ పేరెంట్స్ ఇలా కోఆపరేట్ చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. సో వీ షుడ్ కోఆపరేట్. ఆడే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలంటే మనం కోఆపరేట్ చేసుకుంటే, అందరూ ఫ్యామిలీ లాగా కోఆపరేట్ చేసుకుంటే రియల్గా ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి. దట్టు మనము సిటీస్లో చూసినా అండి. నేను ఎందుకు సిటీ అంటానంటే, నేను గుంటూరు వెళ్ళి కూడా మొత్తం వెరిఫై చేసుకొని వచ్చాను. హెవీ కంపారిజన్, డిస్క్రిమినేషన్ ఉంటుంది. అమౌంట్ మనం స్పెండ్ చేయడం కూడాను చాలా కష్టపడాలి. లేదండి అసలు ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్న పిల్లలు నేను చూశాను. అక్కడ షిఫ్ట్ అవుదాం అనుకుని కూడా మనం షిఫ్ట్ అవ్వకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ క్రికెట్ కోసం అనేసి ఉన్నాం మేము ఇక్కడ, లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళము. ప్లీజ్ అందరూ కూడా కోఆపరేట్ చేసుకొని హ్యాపీగా మనం వర్క్ చేసుకుందాం పిల్లల కోఆపరేషన్ ఫ్యూచర్ కోసం. థ్యాంక్ యూ సార్.